వేసవి కాలంలో ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు నేరగాళ్లు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు సంస్థ పేరిట తప్పుడు మెసేజ్లు, ఫోన్ కాల్స్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. మంచినీటి కోసం బుక్ చేసుకునే ప్రజలు అనుమానాస్పద కాల్స్, మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. హైదరాబాద్లోని ప్రజలు ఎండాకాలంలో నీటి అవసరాల కోసం ట్యాంకర్లను బుకింగ్ చేసుకుంటారు. వాటర్ బోర్డు అధికారుల మాదిరి ఫోన్ కాల్స్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. డబ్బులు కోల్పోకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు. మీకు నీళ్లు కావాలా, నీడ్ వాటర్ అంటూ స్కామ్ వెబ్సైట్స్ పాపప్ అవుతూ ఉన్నాయి. మీరు కనుక ఈ వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నా సరే, ఎటువంటి అమౌంట్ పే చేసుకున్నా సరే, పూర్తిగా ఈ యొక్క డబ్బు అనేది స్కామర్ల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంది. అంతేకాకుండా మీకు సంబంధించిన వాటర్ బిల్స్ను కూడా డీప్ ఫేక్ బిల్స్ తయారు చేసి మీకు వాట్సాప్ ద్వారా ఈ యొక్క బిల్స్ని పంపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా గవర్నమెంట్ రంగ సంస్థలు పంపించే విధంగానే మీ యొక్క బిల్ పెండింగ్ ఉందంటూ కూడా మెసేజెస్ పంపుతూ ఉన్నారు. సో ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అథెంటిక్ వెబ్సైట్ల ద్వారానే ఈ యొక్క బిల్ పేమెంట్స్ అనేవి చేసుకోవాల్సిన అవసరం ఉంది. బిల్ డెస్క్ ద్వారా గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్ బిల్ డెస్క్ నుంచి మాత్రమే ఈ యొక్క బిల్స్ పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. మీ వాటర్ బిల్ పెండింగ్ లో ఉందని, డబ్బులు చెల్లించకపోతే నల్లా కనెక్షన్ కట్ చేస్తామని బెదిరిస్తున్నారు సైబర్ క్రిమినల్స్. అధికారులు కాల్ చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చెయ్యరని, అలాంటి అనుమానాస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు సైబర్ నిపుణులు. చేసే ఈ యొక్క పేమెంట్ ఏ వెబ్సైట్లో చేస్తున్నాము, ఎక్కడ మనం ఈ యొక్క క్యూఆర్ స్కాన్ చేస్తున్నాం, ఓటీపీలు ఎందుకు చెప్పవలసి వస్తుంది. ప్రెజర్ టాక్టిక్స్ చేసినా సరే గవర్నమెంట్ రంగ సంస్థలు ఎప్పుడు కూడా ప్రెజర్ టాక్టిక్స్ అనేవి చేయవు. జస్ట్ మీ బిల్ పెండింగ్ ఉంటే మీ బిల్ పెండింగ్ ఉందని మాత్రమే మీకు మెసేజ్ వస్తుంది తప్పితే ఈ యొక్క లింక్స్, సస్పిషియస్ లింక్స్ అనేవి పంపవు. అంతేకాకుండా మీరు మోసపోయామని తెలిసిన ఆ గోల్డెన్ అవర్లో 1 అవర్ లోపలనే మీరు సెంట్రల్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి మీరు ఇమీడియట్గా ఆ యొక్క కంప్లైంట్ రేజ్ చేసినట్లయితే మీ యొక్క పోగొట్టుకున్న డబ్బు అనేది వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంది. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు ఎక్స్పర్ట్స్. యూపీఐ లింక్స్ తో ప్రజల అకౌంట్లలోని డబ్బులను కాజేస్తున్నారు. ఓటీపీని తీసుకుంటున్న సైబర్ నేరగాళ్లు ప్రజల అకౌంట్స్ హ్యాకింగ్ చేస్తున్నారని తెలిపారు సైబర్ ఎక్స్పర్ట్స్. మోసానికి గురైతే ప్రజలు వెంటనే 1930 నెంబర్ కాల్ చేసి గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు.